కొంత క్రెడిట్ ఈ జర్నీకి ఆర్ మేబీ అట్లీస్ట్ 50% అక్యుపంచర్కే ఇస్తాను. ఎందుకంటే నాకు ఇంతకుముందు కొంచెం లైట్ బ్రీతింగ్ ఇష్యూస్ ఉండేవి. గట్టిగా వర్షం పడితే వీజింగ్ రావడం, ఆర్ చిన్న హిల్ స్టేషన్స్కి వెళ్ళినా నోస్ బ్లాక్ అయిపోయి సైనస్ రావడం. బట్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ దట్ కంప్లీట్లీ చేంజ్డ్ మీ ఫ్రమ్ ఇన్సైడ్, ఈవెన్ మై హెల్త్. సో అంత పైకి వెళ్ళినా కూడా నాకు ఎక్కడా జలుబు, దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు అంటే అది ఆక్యుపంచర్ వల్లే. అదొక ధైర్యం, అమ్మో బ్రెత్లెస్నెస్ అయిపోతే అన్న థాట్ ఇంతకుముందు భయం ఉండేది. బట్ నౌ నా నీడిల్స్ ఉన్నాయి, ఐ నో ద పాయింట్స్ అన్న కాన్ఫిడెన్స్. దిస్ ఆల్సో యాడెడ్ టు మీ టేకింగ్ దిస్ డెసిషన్ ఆఫ్ వాంటింగ్ టు డూ దిస్ జర్నీ. ఏసీ చల్లదనాన్ని నేను ఆపలేను, తట్టుకోలేను. అలాంటిది అక్కడికి వెళ్తే నాలంటి వాళ్ళు వెళ్ళకపోవడం మంచిగా లేయర్ చేసుకొని వెళ్ళొచ్చు. మీ ఇంత సాలిడ్గా ఉంటేనే చేతులు చల్లబడిపోతే నా పరిస్థితి ఏంటి? I'm thinking that's what. Oh my God. It's not easy in those temperatures. కానీ క్లైమ్ చేయొచ్చు కదా మీరు. సో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ ఎక్కడైనా మీరు క్లైమ్ చేస్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశం. సమ్ టైమ్స్ మనల్ని గుర్తించే సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి ఉండవు. నేను ఇంకా ఇది సింకిన్ చేసుకుంటున్నా. అంటే త్రివిక్రమ్ గారు చెప్పినట్టు నన్ను తాకండి, నన్ను తాగితే మీ లంగ్స్ పాడైపోతాయి, క్యాన్సర్ వస్తుందని సిగరెట్ ప్యాకెట్ మీదే ఉన్నప్పుడు నేను ఎంత మంచి పని చేశాను మనం ఎందుకు చెప్పుకోకూడదు? అదే అన్నాను కదా, ఫర్ మీ ఇట్ వాజ్ అ బకెట్ లిస్ట్ డ్రీమ్. ఏదో ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుసు అని అలా చేశాను. ఫర్ ద లాస్ట్ 10 days this is what is like, it is going on last happening. 1 week. Yeah. అంటే ఇంకా ప్రాసెస్ చేసుకుంటున్నా. అది ఏంటి నిజంగానా? అసలు కొన్ని మూవీస్లో ఇలా లైక్ కామెడీ కింద చూపిస్తారు కదా, ఏదో బ్రహ్మానందం గారిని మీరు హీరోలా ఉంటే ఆయన నిజంగా హీరోలా ఉండి ఇలా వాక్ చేయడం. ఐ ఫీల్ లైక్ దాట్. కానీ నిజానికి ఒక అమ్మాయి ఇలా బైక్ రైడ్ చేస్తోంది అని అంటే మన చుట్టుపక్కల ఉన్న మనుషులు, మన రిలేటివ్స్ ఎలా చూస్తారు మిమ్మల్ని? అంటే ఏం చెప్తారు? అసలు ఎవ్వరికి చెప్పలేదండి వెళ్ళేటప్పుడు. ఓకే. బికాస్ ఫస్ట్ నేను డెసిషన్ తీసుకోలేదు కదా, అంటే ఇలా కాన్షియస్గా వెళ్తాను అని అనుకొని వెళ్ళలేదు. సో వెళ్ళాక జస్ట్ మమ్మీకి చెప్పాను, అమ్మ ఇలా అనుకుంటున్నాను అని. ఇనిషియల్ ఆవిడ భయపడ్డారు, ఒక్కదానివే అలా ఏదైనా అయితే. దానికి మనం ఇచ్చిన తెలివైన సమాధానం, ఇంట్లోనే బాత్రూంలో జారిపోయి ఏమన్నా అయితే ఏం చేస్తా, అక్కడికి వెళ్తే అవుతుందా అంటే అది గ్యారంటీ లేదు కదా. సో నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను. వాట్ ఎవర్ ఇస్ ఇన్ మై హ్యాండ్ అది 100% జాగ్రత్తలు తీసుకుంటాను. బట్ బియాండ్ ఆ కంట్రోల్ లేదు కదా, ఇంకా ఆవిడ ఏమంటారు పాపం. అవును కదా. అండ్ షీ ఆల్సో నోస్ నేను ఏది ఇలా దూకుడుగా చేసేను, ఆలోచిస్తాను. ఎస్పెషలీ సంథింగ్ లైక్ దిస్, ఓకే దాని సేఫ్టీ అది ఖచ్చితంగా తన సేఫ్టీ తను ఖచ్చితంగా చూసుకొని ఉంటుంది. షీ వాజ్ ఆల్సో లైక్ ఓకే, కానీ ప్లీజ్ కొంచెం కాల్ చేయి, అలా ఫోటోలు పెట్టు, నువ్వు ఎక్కడున్నావనైనా తెలుస్తుంది. అండ్ వాట్ అబౌట్ ద ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయా మీకు? ఉండవండి. ఆ నేషనల్ హైవేలో ఒక 40-50 kilometers వస్తాయేమో, మళ్ళీ ఒక జంక్షన్లో వస్తుంది. మిగతా అంతా విల్ బీ బ్యాక్ టు 80s. ఏం ఉండదు, సిగ్నల్ అసలు లేదు. అమ్మ టెన్షన్ పడలేదు? ఎక్కడి నుంచి ఇచ్చారు మెసేజ్? హాన్లీలో హోమ్ స్టేస్ ఉంటాయి కదా, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ టవర్స్ పనిచేస్తాయంట, అది కూడా ఇలా ఎత్తుక్కోవాలి. సో నేనున్న హోమ్ స్టే వాళ్ళ ఫోన్ రిక్వెస్ట్ చేసి తీసుకుని అలా కాల్ చేశాను మదర్కి. ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా. యా అసలు రియల్ పీస్ అనేది ఏంటి అన్నది ఎక్స్పీరియన్స్ అవుతాం అక్కడ. ఏమిటో ఇంతకి రియల్ పీస్ అంటే? ఏం ఫోన్ లేవు, ఫోన్ లేకపోతే రియల్ పీస్. మనుషులు నా అనే వాళ్ళ దగ్గర లేకపోతే రియల్ పీస్ కదా. నా అనే వాళ్ళని కాదు. ఫస్ట్లో అంటే అక్కడ మొత్తం ఇట్స్ కంప్లీట్లీ ఆర్మీ టెరిటరీ కదా. ఆర్మీ వాళ్ళు ఇలా బైక్స్ పాస్ అవుతూ ఉంటే చూసి మంచిగా హ్యాపీగా స్మైల్స్ ఇస్తారు వాళ్ళు. ఫస్ట్లో అర్థం కాలేదు నాకు, వీళ్ళు ఎందుకు ఇలా ఇంత సంతోషంగా స్మైల్ ఇస్తున్నారు అని. ఆ హాన్లే వెళ్ళి అక్కడ ఒక రోజు ఏ నెట్వర్క్ లేకుండా ఓన్లీ ఆ ఆకాశాన్ని చూస్తూ ఉన్నప్పుడు అర్థమైంది వై దే ఆర్ హ్యాపీ టు సీ పీపుల్. అసలు జనాలు వస్తేనే వాళ్ళకి అలా చూసిన వెంటనే ఒక స్మైల్ వస్తుంది వాళ్ళకి. ఇక్కడ ఉండి ఆర్మీని అప్రిషియేట్ చేయడం వేరే, వాళ్ళ కండిషన్స్ అక్కడ లైవ్లో చూసి ఆ రెస్పెక్ట్ నిజంగా అసలు చాలా పెరిగిపోతుంది. అసలు ఇంకేం ఉండవు వాళ్ళకి సోర్సెస్.
నో ఎంటర్టైన్మెంట్, నథింగ్. నేచర్ ఒకటి మనిషి ఆ నేచర్ కూడా ఇంకా చెట్లు కూడా లేవండి, కొండలే, 4 రంగులున్న కొండలు. పాపం అవే చూసుకోవాలి వాళ్ళు. ఆ రెస్పెక్ట్ నిజంగా చాలా పెరిగిపోతుంది అక్కడికి వెళ్ళి చూసాక. గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళలేకపోయినా మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వెళ్ళినంత సంతోషం మా అందరికీ నిజంగా. ఫొటోస్ కూడా ఇస్తాను, కొంచెం విజువలైజ్, ఇట్ మే హెల్ప్ యూ టు విజువలైజ్. డెఫినెట్లీ ప్లీజ్ షేర్ విత్ మీ ఆల్సో. మీలాంటి స్ట్రాంగ్ విమెన్ డిఫరెంట్ ఫీల్డ్స్లోకి రావాలి, ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వాలి. నా ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈ రోజుకి స్కూల్కి కాలేజ్కి వెళ్ళాలి అని అంటేనే అమ్మో ఆడపిల్ల ఎలా తోడు పంపిస్తారు ఎవరో ఒకరిని. అలాంటిది మీరు ధైర్యంగా అంత దూరం వెళ్ళి రావడం ఇట్స్ అమేజింగ్ రియల్లీ. మేబీ నా థాట్ ప్రాసెస్కి నేను ఇచ్చే క్రెడిట్ ఓన్లీ 5 to 10%. ఐ గివ్ దిస్ కంప్లీట్లీ టు మై పేరెంట్స్ ఫర్ ద కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్ దే హ్యావ్ గివెన్ టు మీ. అసలు ఐఎమ్ వెరీ కెమెరా షై. నాకు ఈ విషయాల్లో ధైర్యం, కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఫోటో పట్టుకుంటే నేను ఫ్రీజ్ అయిపోతాను కెమెరా పట్టుకుంటే. నాకు ఫస్ట్ నన్ను కన్విన్స్ చేసిన పాయింట్ కూడా ఇదే. ఓకే, ఎవరైనా ధైర్యం తెచ్చుకోవచ్చు కదా. సో దట్స్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, లెట్ మీ షేర్ మై ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఫర్ పేరెంట్స్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అంటే మనం అమ్మాయిల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకున్నా, నాట్ నెసెసరీలీ ద సొసైటీ ఈజ్ గోయింగ్ టు బిహేవ్ ద సేమ్ విత్ యువర్ డాటర్. సో జాగ్రత్త కంటే ధైర్యంగా పెంచడం ఇంపార్టెంట్. ఇప్పట్లో అయితే ఐ థింక్ ఎవ్రీ గర్ల్, వెదర్ షీ విల్ లెర్న్, గెట్ ఇన్ టు ఆర్ట్స్, సింగింగ్, మ్యూజిక్, అవసరం లేకపోయినా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో టు మేక్ దెమ్ స్ట్రాంగ్ మెంటలీ ఇస్ ఫిజికలీ వీ కెనాట్ ప్రాబబ్లీ కంపీట్ with men, but mentally we can definitely be made strong. So I give the credit to my parents. వాళ్ళు నన్ను ఒకటే అమ్మాయి అని చాలా ఓవర్ ప్రొటెక్టివ్గా అలా పెంచుంటే నేను అసలు ఊరు పొలిమేర కూడా సొంతగా దాటలేని పరిస్థితిలో ఉండేదాన్నేమో.